శాంతి, ఆనందం మనకి అంతకుముందు నాన్నగారు యొక్క దర్శనం అవ్వకముందు మనకి ఎవరికి అది రుచి చూడలేదు. మనం అటువంటి ఆనందాన్ని, అటువంటి రుచి చూడని ఆనందాన్ని మనం అంతకుముందు ఎలా కోరుకుంటాం? నాన్నగారి సమక్షంలో, నాన్నగారి దర్శనంతో, ఆయన యొక్క వైభవం వల్ల మనం ఆ ఆనందాన్ని రుచి చూసాం. కాబట్టి రుచి చూసిన దగ్గర నుంచి మనకి దాన్ని పొందాలి అని చెప్పేసి కాంక్ష వస్తాం. నాన్నగారు అంటే ప్రేమ ఆయన ఇచ్చారండి. నాన్నగారు అంటున్నారు కదా, మీకు ప్రేమ ఎక్కడ వస్తుందమ్మా, మీకు ప్రేమ ఎక్కడుంది, నా దగ్గర ఉన్న ప్రేమే మీకు కొద్దిగా ఇచ్చి ఆ ప్రేమతో మిమ్మల్ని నేను ప్రేమింప చేసుకుంటున్నానమ్మా, మీకు ప్రేమ ఎక్కడదమ్మా అంటున్నారు కదా. అంటే ఆయన ప్రేమించి ఆయన అలా ప్రేమింప చేసుకున్నారేమో అనిపిస్తుంది. నాన్నగారు ధ్యాస, నాన్నగారు నామం, నాన్నగారు రూపం, నాన్నగారు ఇది అయితే డ్యుయాలిటీ అయితే అవునే. నాకు డ్యుయాలిటీ ఉన్నంతకాలం, నాకు మనసు చాలా గట్టిగా ఉన్నంతకాలం నా మనసు నిండా నాన్నగారు ఉండాలి. నాన్నగారు నీ లాలన, నీ పాలన, నీ హేళన, ఆ ప్రేమ ఆయన లాలన, ఈ ప్రారంధం ఆయన పాలన, ఆయన మందలింపు మనకు ఒక హేళన. నాన్నగారికి తెలియదు ఏముంటుందమ్మా, ఆయన మన అసలు మనకు అత్యంత సమీపంగా ఉన్న ఆయనే కదమ్మా, మన హృదయంలో అంతర్యామగా ఉన్న ఆయనకి నేను ఇదిగా చెప్పుకోవాల్సింది ఏముంటదమ్మా. అసలు ప్రతిదీ మన పుస్తకం, మన జీవితాలన్నీ చిన్న పుస్తకాలు కదమ్మా ఆయన దగ్గర. భువ తిందుగా నిరర పూర్ణ చంద్ర నాన్న దేవా, భువ తిందుగా నిరర పూర్ణ చంద్ర నాన్న దేవా, ఇదిగిదిగో అళగమ్మ ముద్ద, ఇదిగో నిదియే సీతమ్మ ముద్ద, ఇదిగో నిదియే రాజయ్యమ్మ ముద్ద, ఇంపు మీరగా ఆరగించు, ఇదిగో నిదియే పాపాయమ్మ ముద్ద, ఇంపు మీరగా ఆరగించు, బువ్వ తిందుగా నిరర పూర్ణ చంద్ర నాన్న దేవా. ప్రేమతో నీ భక్తులంతా వండేరు దీన్ని, ప్రేమతో నీ భక్తులంతా వండేరు దీన్ని, బువ్వ తిందుగా నిరర పూర్ణ చంద్ర నాన్న దేవా. అంటే హృదయంలో ఉండి తనకే తెలుసు మనం ఏమనుకుంటున్నామో, తనకు తెలుసు అన్ని. మనం చెప్పపోయినా సరే ఆయనకి తెలుసమ్మా. ఇప్పుడు కూడా మనకు పక్కన ఉన్నారా లేదా, ఎప్పుడు ఉన్నారు అంతే, నాన్నగారు ఉన్నారు అంతే. ఇప్పుడు నాన్నగారు ఆయన ఎలా అన్నారంటే, లోపల ఉన్నాను బయట ఉన్నాను, ఇదంతా నేను చూసుకుంటానని నాన్నగారు అభయించినట్టుగా ఆయనే చూసుకుని ఆయనే అన్ని కార్యక్రమాలు ఈనాటి వరకు లోటు లేకుండా ఆయనే జరిపించుకుంటున్నారు తప్ప ఇందులో మందలే నిజంగా ఏమీ లేదు. మనల్ని సొన్నలు చేసి హృదయంలో ఉన్న గురుదేవులే మన నూటి రూపాయలు ఆడిస్తున్నారు. అద్భుతమే కదా, నాన్నగారు మాట్లాడినట్టు అసలు ఎప్పుడు ఎవరి దగ్గర వినలేదు కదా ఇటువంటి మాటలు. సబ్జెక్ట్ ని చెప్పడంలో కూడా ఒక స్కిల్ఫుల్ గా, ఆర్ట్ఫుల్ గా చెప్పేవారు కదా, మనసుకి హత్తుకునేలాగా చెప్పటమే కాదు చేసేవారు అన్నమాట. ప్రవక్తను నేను మహమ్మద్ ప్రవక్తను చూడలేదండి, ఆయన ఎక్కడ అడిగి పెట్టారో నాకు తెలీదు.
కానీ ఈయన మాకు మహమ్మద్ ప్రవక్త. ఒకసారి అదే అడిగారు, ఏంటి బీబీ వేళ ఏంటి విశేషం అంటే, నాకు మీరు మహమ్మద్ ప్రవక్తలా కనబడుతున్నారండి అన్నాను నేను. అంటే ఎందుకు అలాగా అన్నాడు. అంటే మహమ్మద్ ప్రవక్త కూడా మహిమలేం చేయలేదండి, మహిమలేం చేయలేదు, ఇలాగే ఒక సింహాసనం లాంటి కుర్చీలో కూర్చొని జాతిని ఉద్దేశించి మాట్లాడేవారు, మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి ఇలాగనేసి. ఆయనకి మీకు నాకు తేడా తెలియట్లేదు నాన్నగారు, మహమ్మద్ ప్రవక్త మళ్ళీ వచ్చేసాడు అనిపిస్తుంది. పండుగలు కాదనమాట. ఎప్పుడు నాన్నగారు దర్శనమే పండుగ. మధురాష్టకం ఉంటుంది కదా అక్క, కృష్ణుడు మధురాష్టకం ఉంటుంది కదా అక్క. సో ఆదరం మధురం వదనం మధురం అని చెప్పేసి అలాగా నాన్నగారు ప్రతి యాక్ట్ కూడా అక్క, బ్రష్ చేసుకునే విధానం, తర్వాత పౌడర్ రాసుకునే విధానం, నూనె రాసుకునే విధానము ఇంకా ఎవరు అలా చేయలేరేమో అనిపించేది అన్నమాట. అహంకార కామక్రోధాలనే రాక్షసులు, మరి రాగద్వేషాలనే రాక్షసులు, ఈ అహంకారం అనే రాక్షసులు అసలు మనల్ని పీడించేస్తున్నాయి కదా, ఎన్ని జన్మల నుంచి పీడిస్తున్నాయో కదా ఇవి. ఇట్లన్నిటినీ కూడా సంహరించడం కోసం, ఇట్లన్నిటినీ కూడా తొలగించడం కోసం నాన్నగారు వచ్చారా ఏంటి? దేహం కూడా చైతన్యమేనండి. అంటే దేహం 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 నిజం కాదు, దేహం ఎప్పుడైనా మట్టిలోకి వెళ్ళిపోతుంది. కృష్ణుడు కూడా బటన్ వేలికి యారో తగిలి వెళ్ళిపోతే అర్జునుడు వచ్చి అన్నాడంట, మన తల్లి వెళ్ళిపోయింది అని. అలా మన తల్లి తండ్రి గురువు దైవం సమస్తం ఆయన చేసుకుని మనకు, ఆయన మనం చేసుకోలేదండి, ఆయన మనకు అది చేసి మనల్ని అనుగ్రహించి, అంటే కనిన జనని కన్నా ఘనదయాదాయక ఇదియా అనుగ్రహం అరుణాచల అని, తల్లి కన్నా 1000 రెట్లని, అంటే ఇన్ని రెట్లు ఇన్ని పాళ్ళు అని పోల్చలేమండి. అంత అమృతమైన ప్రేమని కురిపించి మనందరినీ దగ్గర పెట్టుకుని, అంటే హృదయంలో దగ్గర పెట్టుకుని, బాహ్యంగా దగ్గర పెట్టుకోవడం ఒక ఎత్తు, హృదయంలో దగ్గరికి పెట్టుకోవడం ఎందుకు అంటే కరిగి మీరు అందులో ఒకటైపోవాలని. అలా అనుగ్రహించిన మనందరం ధన్యులం. దయగల హృదయం భగవాన్ నిలయం అన్నట్టు నాన్నగారి భక్తుల హృదయం నాన్నగారి నిలయం అనేది ఆయన ప్రూవ్ చేసేసారు. ఇట్స్ సో వండర్ఫుల్.